సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? గడిచిన రాత్రి ఎంతమంది కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారో కుటుంబ ప్రార్థన చేసుకున్న వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో రాయండి. తమ్ముడు, చెల్లి, రాత్రి ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈ అరుణోదయపు దినాన లేచి కంఠధ్వని దేవునికి వినిపించారా? ఈ మాట అంటున్నప్పుడు కొందరు సంతోషంతో హృదయం ఉప్పొంగుతూ దేవుని స్తుతించారు కదా. ఎవరు? కుటుంబ ప్రార్థన చేసుకున్నవాళ్ళు. మరి కొందరి మనస్సాక్షి ఎక్కడో నేరారోపణ చేసి హృదయాన్ని కృంగదీసింది కదూ. ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపండి. ఉదయం లేచినప్పుడు అరుణోదయపు దినాన దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా కుటుంబ సభ్యునిగా మనవి చేస్తున్నాను. అవును, బైబిల్ చదవటం ఎంతవరకు వచ్చింది? ఈ సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తా అని తీర్మానం చేసుకున్నావు కదా. బైబిల్ చదవటం ఎంతవరకు వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. ఈరోజు మంగళవారం కదా. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది. చక్కటి వర్తమానం, ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. తప్పకుండా పాలు పంపులు పొందండి. ప్రాముఖ్యంగా గతంలో మీరందరూ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించారు. మీరు పంపించిన ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటి కొరకు తప్పకుండా ప్రింటౌట్ తీసి మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల వివరాలు మాకు పంపించారు కదా. కొన్ని వేల ప్రేయర్ రిక్వెస్ట్లు గడిచిన వారంలో వచ్చాయి. ఇంకా ఎవరైనా దేవుడు మీకు అనుగ్రహించిన మీ పిల్లల ఎగ్జామ్స్ విషయమై ప్రార్థన చేయాల్సిన అవసరతలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ ఫామ్ మీద మీరు ఫిల్ చేసి జస్ట్ మాకు మెసేజ్ పంపిస్తే ప్రింటౌట్ తీసి తప్పకుండా గొలుసు ప్రార్థనలో సేవకులుగా ప్రతి దినం మానక ప్రార్థన చేస్తామని ప్రేమతో మనవి చేస్తూ, ఈ గురువారం, శుక్రవారం ఎల్లారెడ్డిలో మీటింగ్స్ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే నేను కూడా ఆ స్థలానికి వస్తాను. అలాగే మార్చి నెల 4వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ప్రత్యేక ప్రార్థన కూటం మెదక్ టౌన్లో మన ఇమాన్యుయల్ చర్చ్ నందు మిమ్మలను, మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ, మంచిది. ఓ ప్రత్యేకమైన వర్తమానం. పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన వారం 10 రోజుల నుంచి ఈ అంశమై మీతో వర్తమానం పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పుతూ ఉన్నారు. ప్రభు నన్ను ప్రేరేపిస్తూ నా అంతరంగంలో దేవుడు పెట్టిన భారభరితమైన అంశం ఏంటంటే, ఈ వాక్యం వింటున్న అనేకుల్లో పిల్లల విషయమై ఏడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. కొందరు పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాస్తారో, రేపు వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎగ్జామ్ రాసేది వాడైతే, అమ్మాయి అయితే, వాళ్ళు టెన్షన్ పడిన దానికంటే మరి ఎక్కువ టెన్షన్ ఈ తల్లిదండ్రులు పడే పరిస్థితి. ఎందుకంటే చదువు విలువ పిల్లల కంటే తల్లిదండ్రులకే బాగా తెలుసు కదా. భవిష్యత్తును గురించి ఎక్కువ ఆలోచించేది ఆ పిల్లలేం ఆలోచిస్తారు. కొందరు ఆలోచించే పిల్లలు ఉన్నారు. కానీ నేను అప్పుడప్పుడు చెప్తా కదా, జీవితం అంతా అయిపోయిన తర్వాత జీవితపు విలువ తెలుస్తుంది. చదువుకునే కాలం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చదువు విలువ తెలుస్తుంది. ఎలా? ఉద్యోగం కొరకు చెప్పులు అరిగేదాకా తిరిగి డిస్టింక్షన్లో పాస్ అయ్యావా? 90% ఉందా? కాలేజీ టాపర్వేనా? ఈ డేటాస్ అడిగినప్పుడు అప్పుడు మనోడి గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. అప్పుడు మంచిగా చదువుకుంటే ఎంత బాగుండేదో కదా అని చదువంతా పూర్తయిన తర్వాత చదువు విలువ తెలుస్తుంది.
సరే, ఏదేమైనా కొందరు తల్లిదండ్రులు పిల్లల వివాహాలు కాలేదని ఏడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. నా వరకు మంచి చదువు చదివించా, వీడి జీవితంలో సెటిల్ కాలేదే అని ఏడుస్తున్న తల్లిదండ్రులు కొందరున్నారు. అదే సమయంలో మరికొంతమంది అమ్మాయి వయసు 35, అబ్బాయి వయసు 40 వచ్చింది, వీళ్ళ వివాహాలు అవుతాయో లేదో, నా కళ్ళతో వీళ్ళ సంతానాన్ని చూస్తానో లేదో, పడక తడిచేలాగా, తల కింద పెట్టుకున్న దిండు తడిచేలాగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు కొందరున్నారని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తూ, అయ్యా, ఇవన్నీ కాదు, మా పిల్లల జీవితాల్లో సాతాను కబంధ హస్తాల్లో వాళ్ళు బానిసలుగా మిగిలిపోయారయ్యా. మేము కార్చిన కన్నీరు ఏమైపోయిందో, మేము చేసిన ప్రార్థన ఏమైపోయిందో, వాడు రక్షణ లేని స్థితిలో సాతాను చెరలో బందీగా ఉన్నాడయ్యా అని సాతాను చెరలో బందీగా ఉన్న పిల్లల విషయమై ఏడుస్తున్న తల్లిదండ్రులు మరెక్కువ మంది ఉన్నారని ఆత్మదేవుడు హృదయాన్ని పురికొల్పుతూ ఉన్నాడు. అదే సమయంలో సంతానానికి నోచుకోలేక ఏడుస్తున్న భార్యాభర్తలు కొందరు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో క్రైస్తవ కుటుంబాలు, ప్రత్యేకంగా చెల్లి, తమ్ముడు, ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉన్నావేమో, పిల్లలు సాతాను కబంధ హస్తాల్లో ఉండటాన్ని బట్టి, పిల్లలు దారి తప్పిపోవటాన్ని బట్టి, చేతికొస్తారు అని అనుకున్న ప్రజలు ప్రయోజకులు కాకపోవటాన్ని బట్టి, చెట్టంత కొడుకు ఎందుకు పనికిరాక ఈ రోజు కూడా నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఇది తట్టుకోలేక, అమ్మా, అయ్యా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారా? మీతో ఒక వాక్యం చెప్పమని పరిశుద్ధాత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16, 17 వచనాలు. 15వ వచనం, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోధన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకొయున్నది. అంటాడు దేవుడు, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవకు ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఈరోజు ఏడుస్తున్న తల్లిదండ్రులారా, మీతో దేవుడు అంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవకు ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమై నీ జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి మరలా నీ యొద్దకు వస్తారు. ఇదే యెహోవా వాక్కు. విన్నారా ఈ మాట? నీ దేవుడు చెప్పి చేయకుంటాడా? చాలామంది మాటలు చెప్తారు, ఓ మాటలు అంటారు కదా, కోటలు దాటుతాయి. చెప్పేది కొండంత, చేసేది గోరంత. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? చెప్పేది గోరంతే, చేసేది మాత్రం మహాపర్వతం అంత. కొండంత కూడా కాదు, మహాపర్వతం అంత. ఈ స్థలంలో రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తూ ఉంది. విన్నారా? ఏడవటం కాదు, తనుంటున్న స్థలంలో అంగలార్పు, మహారోధన ధ్వని వినబడుతుంది అని 15వ వచనంలో చూసాం కదా. మామూలు ఏడ్పు కాదు. ఏమంటాడు? రామాలో అంగలార్పు, మహారోధన ధ్వని వినబడుతుంది. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచున్నది. ఆమె ఏడుస్తున్న సంగతి ఎంతోమంది తెలుసుకొని రాహేలమ్మ దగ్గరకు వచ్చి, అంటే రాహేల్ అంటే ఇజ్రాయేలు జాతి, రాహేల్ దగ్గరకు వచ్చి, రాహేలమ్మ, ఏడవకమ్మా, ధైర్యం తెచ్చుకోమా, ఇంకొక బాబు ఉన్నాడు కదా, వాడిని బట్టి ధైర్యపడు, మేమున్నాం కదా, ఏడవకమ్మా అని ఎంతోమంది ఓదార్చడానికి వచ్చారే కానీ ఆమె ఓదార్పు పొందనోళ్ళకున్నది. ఈరోజు వాక్యం వింటున్న ఇలారా, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచున్నది. రాహేలు అనే చోట నీ పేరు పెట్టుకో తమ్ముడు.
నీ పేరు పెట్టుకో చెల్లి. పురుషులు ఏడ్చేది తక్కువలేండి. అదే స్త్రీకి కుటుంబ భారం, పిల్లల భవిష్యత్తు, కుటుంబ బరువు కాస్త నేను నా పిల్లలు కొంచెం స్త్రీకి ఆ మమకారం ఇంకెక్కువగా ఉంటుంది కదా. రాహేలు పిల్లల విషయమై ఏడుస్తున్నట్లుగా పిల్లల విషయమై ఏడుస్తున్నమ్మా, నిన్ను ఎంతమంది ఓదార్చినా ఓదార్పు పొందకున్నావా? ఎంతమంది ఓదార్చాలని ప్రయత్నం చేసినా ఓదార్పు పొందలేనంతగా గుండె లవిసేలాగా ఏడుస్తున్నావా? ఇంతకాలం మనుషులు నిన్ను ఓదార్చారేమో, ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాహేలు, అక్కడ నీ పేరు పెట్టుకో. రాహేలు, ఏడవక ఊరుకొనుము, ఏడవకో, కన్నీళ్ళు విడుచుట మానుము. అయ్యా, ఈ ఏడవక నేనేం చేసేదయ్యా? ఇంకా కన్నీళ్ళు విడవకపోతే ఎట్లా కన్నీళ్ళు ఆగుతాయ్యా అని రాహేల్ అంటాడు, నీ క్రియ సఫలమై నీ ప్రజలు చెరలో నుంచి మరలా నీ దగ్గరకు వస్తారు. నీ పిల్లలు చెరలో ఉన్నారా? త్రాగుడు చెరలో, పేకాట చెరలో, బాధ్యత రాహిత్యమైన చెరలో, కుటుంబ బరువులు బాధ్యతలు పట్టకుండా అపవాది కబంధ హస్తాలలో వాళ్ళు బానిసలుగా ఉన్నారా? ఓ శుభవార్త, ఏడుస్తున్నావే, నీ ఏడ్పు దేవుడు విని ఈరోజు ప్రభు అంటున్నాడు, నిశ్చయం నీ పిల్లలను తప్పకుండా నేను ఆ చెరలో నుంచి విడిపిస్తా. వారిని ఆవరించిన బంధకాలను తెంచుతా. అప్పుల బంధకాల, అనారోగ్య బంధకాల, అవమాన బంధకాల, తృణీకారపు బంధకాల, ప్రజలు అవహేళన చేసే ఏ బంధకాలతో నువ్వు బంధించబడ్డావో ఇది నిశ్చయం. యేసు నామం పేరిట నిన్ను బంధించిన బంధకాలు, నీ పిల్లలను బంధించిన బంధకాలు యేసు నామం పేరిట దేవుడు తెంచబోతూ ఉన్నాడు. ఇది నిశ్చయం అని చెప్పడానికి దేవుడు దీనికి మునుపు అధ్యాయంలో ఒక మాట అంటాడు. దీన్ని గూర్చే మాట అంటూ, ఇదిగో ఇజ్రాయేలు, నేను చెప్పే కదా ఏమని, నీ ప్రజలైన ఇశ్రాయేలీలను ఏ పిల్లల కోసం ఏడుస్తున్నావో ఆ పిల్లలను నేను విడిపిస్తాను అని చెప్పే కదా. నేను చెప్పిన ఈ మాట పుస్తకంలో రాసుకో. చూడండి ఆ మాట, 30వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారిని, యోధావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, కావున నేను నీతో చెప్పిన మాటలన్నీ ఒక పుస్తకములో వ్రాసుకొనుము. విన్నారా చెల్లి, తమ్ముడు? ఇప్పుడు నా నోట నుంచి పలికే మాటలు కూడా, దేవుడు పలికిస్తున్న ఈ మాటలు కూడా పుస్తకంలో రాసుకోండి. ఏ బిడ్డ తాగుబోతని ఏడ్చావో, ఏ భర్త తిరుగుబోతని ఏడ్చావో, ఏ పిల్లలు దారి తప్పారని ఏడ్చావో, ఏ పిల్లలు ప్రయోజకులు కాలేదని ఏడ్చావో, అదే పిల్లలు నీకంటే గొప్పగా ఆశీర్వదించబడి నీకంటే ఘనమైన స్థితిలో ఉండి నీ భర్త వంశంలో, నీ భార్య వంశంలో, నీ పూర్వీకుల వంశంలో ఎవ్వరూ ఆశీర్వదించబడనంతగా నీ బిడ్డలు ఆశీర్వదించబడటం నీ కన్నులారా చూస్తావు. నీ పితరుల వంశంలో ఎవ్వరూ బ్రతకనంత భక్తి జీవితం వారు జీవించేటట్లుగా నీ కన్నులారా చూస్తావు. ఆ దినాలు తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యాకోబు, యోసేపు చనిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు. 22 సంవత్సరాల తర్వాత ఒక వార్త, బ్రతికున్నాడనే దానికి ఆనవాలు బండ్ల మీద తినుబండరాలు, ఆహార పదార్థాలు, వస్తువాహనాలు యాకోబు దగ్గరికి యోసేపు పంపిస్తే వాటన్నిటిని చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఇంకొక వార్త కూడా విన్నాడు, చనిపోయాడు అనుకున్న నీ కొడుకు చనిపోలా, చచ్చిన వారిని బ్రతికించే ఆహార శాఖ మంత్రిగా మారిపోయాడు. చచ్చిపోలా,
చచ్చిపోయాడు అనుకున్న నీ కుమారుడు దేశాలను ఏలే రాజుగా మార్చబడ్డాడు. నమ్మలేకపోయాడు. విశ్వసించు, నీవు నమ్మలేనంతగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లను నా దేవుడు ధన్యం చేయునుగాక. ఈ మధ్య ఒక అద్భుతమైన ఆర్టికల్ నేను విన్నాను. ఆ ఆర్టికల్లో ఓ భక్తి కలిగిన తల్లి తన కుమారుడి విషయమై కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉండేదట. దేవా, నా బిడ్డను రక్షించయ్యా, నా బిడ్డను నీ తట్టు త్రిప్పుకోయ్యా. ఆ బిడ్డ పేరు అబ్రహాం అగ్విలాల్. అబ్రహాం అగ్విలార్. విన్నారా? ఆ బిడ్డ కోసం తల్లి కన్నీరు మున్నీరుగా ఏడ్చేదట. ఆ తల్లి అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటూ ఉండేది. అయితే ఈ బాబుకి ఈ సాకర్, ఫుట్బాల్ అంటారు కదా, ఈ ఆట అంటే విపరీతమైన పిచ్చి. తల్లిని పట్టించుకునేవాడు కాదు. ప్రకటముకు ఇరిగి ఓ భయానకరమైన పరిస్థితుల్లో ఇక తల్లి దగ్గర ఉండాల్సి వచ్చింది. తల్లి ఒక కండిషన్ పెట్టిందట. నాన్న, నీకు వయసు వచ్చింది, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకగలిగే వయసు వచ్చింది, ఇంతవరకు నా మాట వినలా. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, నీవు నా ఇంట్లో ఉండాలంటే నా మాట వింటేనే ఈ ఇంట్లో ఉండు. ఏ మాట వినాలి? ఇక మీదట ప్రతి ఆదివారం చర్చికి రావాలి. చర్చికి వస్తేనే నా ఇంట్లో ఉండాలి. నేను పోషిస్తా, నీ అవసరాలు తీరుస్తా. గత్యంతరం లేక తన అవసరాల నిమిత్తం చర్చికి వెళ్ళటం ప్రారంభించాడు. వెళ్ళాడే కానీ ముక్తసరిగా లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడట. తల్లి మందిరంలో కూర్చొని వెనక్కి చూసేది, మా వాడు వచ్చాడా లేదా అని. వచ్చేలే భోజనం కొరకు, వచ్చేలే నువ్వు తిండి పెట్టాలని, వచ్చేలే నీ ఆశ్రయం కావాలి కదా నాకు అన్నట్లుగా వెనకుండి తల్లి కోసం వస్తూ ఉండేవాడట. తల్లి ఏడుస్తూ ఉండేది. దేవా, నేను వెండి బంగారాలు అడగట్లా, నా బిడ్డకు రక్షణను భిక్షగా ప్రసాదించయ్యా. నా బిడ్డ భక్తిపరుడు కావాలయ్యా, ఆ కృపదయచే ప్రభువా. ఏడుస్తూ ఉండేది. తల్లి ఏడు. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నదీ ప్రవాహంలాగా కన్నీళ్ళు విడు. దేవా, లోకపు మరకలు అంటకూడదయ్యా నా బిడ్డకి, నా కుమార్తెకి అంటకూడదయ్యా. చిన్నతనం నుంచి వాళ్ళల్లో దైవభక్తి ఉగ్గుపాలతో నేను పోసా. ఇప్పుడు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు అర్థం కావట్లా. ప్రభా, సౌలును పౌలుగా చేసావే, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చావే, నా బిడ్డను మార్చాయా. ఏడు. రేయి మొదటి జామున ఏడు. ఈరోజు అరుణోదయపు నా లేచి ప్రార్థన చేసావా తల్లి? తమ్ముడు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు దేవుని దగ్గర ఏడ్చావా? ఇదిగో రేపటి నుంచి ప్రారంభించు. నీ ప్రార్థన నీ పిల్లలకు ప్రాకారం. నీ ప్రార్థన సంఖ్యలను ఏ రోజుకైనా తెంచుతుంది. రైట్? ఏడ్చేది తల్లి. దినాలు అట్లా సాగుతూ ఉండగా ఒకరోజు దేవుని వాక్యం చేత దర్శించబడ్డాడు అబ్రహాం అగ్విలార్. దర్శించబడిన తర్వాత పశ్చాత్తాప్తుడై ప్రభు తట్టు తిరిగి ఎవరో చెప్పారట, బాబు పలానా చోట బైబిల్ సెమినార్ జరుగుతుంది రానాయనా. ఆ యవనస్తులకు చెప్తే ఆ బైబిల్ సెమినార్కి వెళ్ళి వాక్యం చేత పరిపూర్ణంగా పట్టబడి దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించాడు. విచిత్రం తెలుసా? తల్లి ఇప్పుడు ఎవరికి అంతగా సువార్త చెప్పలా. కొడుకు హై స్కూల్ స్టాండర్డ్ నుండే సువార్త చెప్పటం ప్రారంభించాడట. చూడండి స్క్రీన్ మీద. హై స్కూల్ స్టాండర్డ్లోనే ఇంటర్వెల్ వస్తే చాలు, ఇంటర్వెల్ టైంలో వాక్యం చెప్పేవాడట. అదే మధ్యలో ఖాళీ పీరియడ్ దొరికింది కదా, ఖాళీ పీరియడ్ దొరికితే చాలు. మొదట్లో ఓ 50 మంది వచ్చేవాళ్ళు, తర్వాత 75 మంది అయిపోయారు. ఆ క్లాస్ రూమ్ సరిపోక ఫుట్బాల్ గ్రౌండ్కి తీసుకెళ్ళాడట. అది సరిపోక మీకు తెలుసా, ఈ యవ్వన బిడ్డ దరిదాపుగా 895 మందిని తాను చదువుకుంటున్న కాలేజీలో, స్కూల్స్లో 895 మందిని రక్షణ మార్గంలోకి నడిపించాడట. ఆ తల్లి అంటది, వీడు చెరలోకి వెళ్ళిపోయాడు అనుకున్నానయ్యా, ఇంకీడు మారడేమో అన్న పరిస్థితి అయ్యా.
కార్చిన కన్నీరు వృధా కాలా, చేసిన ప్రార్థన దేవుడు వ్యర్థం చేయలా. ఆయన సన్నిధిలో రోధించిన రోదన ధ్వని ఆ కృపగల దేవుడు విన్నాడు. ఆ తల్లి ప్రార్థన విని అబ్రహాం అగ్విలార్ని దర్శించిన దేవుడు నిశ్చయంగా నీ పిల్లలను కూడా నా దేవుడు దర్శిస్తాడు. విశ్వసించు, విశ్వసించు. దేవుడు మాటిచ్చాడే, మరి మాటిచ్చిన ప్రకారం ఇశ్రాయేలీలు ఆ బబులోను దాస్యత్వం నుంచి వచ్చారా లేదా? వచ్చారు. ఇజ్రాయేల్ దేశంలో స్థిరపడ్డారా లేదా? స్థిరపడ్డారు. ఈరోజు ఇజ్రాయేల్ దేశం ప్రపంచ దేశాలకు ఆభరణము వంటి దేశంగా ఆ దేశాన్ని కృపగల దేవుడు నిలవబెట్టాడు. ఈరోజు వాక్యం వింటున్న ఇలారా, యాకోబు ఏడ్చినట్లుగా ఏడుస్తున్నావా? రాహేలు ఏడ్చినట్లుగా ఏడుస్తున్నావా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అన్నమ్మ తల్లి ఏడ్చింది. అయితే ఏడ్చే నీకు ఉండాల్సిన గుణం ఒకటి చెప్తాను. సంతానం లేదయ్యా అని ఏడ్చింది. ఏడ్చి మందిరంలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసిందో తెలుసా? గుండెల్లో రాసుకోండి ఈ మాట. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానివేసెను. విన్నారా? చెప్పండి ఒకసారి. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానివేసి కడుపు నిండా భోజనం చేసిందట. దీని అర్థం ఏంటో తెలుసా? ఏడ్చేటప్పుడు దేవుని సన్నిధిలోనే ఏడు, కన్నీళ్లు కార్చేటప్పుడు దేవుని పాదాల మీదే, రోధించేటప్పుడు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థనలోనే రోధించు. ఇంకెక్కడ ప్రార్థన ముగించి బయటకు వచ్చావా? కడుపు నిండా భోజనం చేయి, కంటారా నిద్రపో. తన ప్రియులు నిద్రించుచుండగా వారికిచ్చే దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తాడు. అమ్మా, అయ్యా, ఇప్పుడు మీ ఎదుట ఈ నీతి మాటలు చెప్తున్నానే, మా తల్లిదండ్రులు నా కోసం ఏడవలేదు అని అనగలుగుతానా? అంత ఎక్కువ ఏడ్పించలేదు, కానీ అంత ఎక్కువ ఏడ్పించలేదంటే కొంత ఏడ్పించాననే కదా. అవును, చాలాసార్లు చెప్తా. మా తండ్రికి 6 అమ్మా నాన్నోళ్ళకు 6 పిల్లలు. 6 పిల్లలు. మా కోసం ఆ తల్లిదండ్రులు ఎంత ఏడ్చారో, అమ్మ ఎంత ఏడ్చిందో, నాన్న ఎంత ఏడ్చారో. కనుక శుభవార్త చెప్పమంటారా? వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అందరి పిల్లల క్షేమాన్ని కళ్ళారా చూశారు. గత జనవరి మాసంలో మా తండ్రి ప్రభు దగ్గరికి వెళ్ళారు కదా. నాకు ఒక నిశ్చయిత, ఒక ధైర్యం. ఆయన బహుశా రాత్రి ప్రార్థన చేసుకుని ఉంటాడేమో. ప్రతి రాత్రి ఆయన పండుకునేటప్పుడు ఆయన చేసుకునే ప్రార్థన ప్రతి రాత్రి నా తండ్రి దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఒక అనుభవం. ప్రతి అరుణోదయపు దినాన లేవటంతో ఒక పదాన్ని పలుకుతాడు. రాత్రి పండుకునేటప్పుడు ఆ పదాన్ని ఉచ్చరించే పడకల మీదకి వెళ్ళిపోతాడు. ఏంటో తెలుసా? రాత్రి పండుకునేటప్పుడు, తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నా, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నా అని ప్రార్థన చేసి పండుకుంటాడు. బహుశా అయ్యా, పిల్లలందరి క్షేమాన్ని కళ్ళారా చూసా. నా కడుపును పుట్టిన ఒక బిడ్డ సేవకుడయ్యే అవకాశం మీరు ఇచ్చారు. ఆ బిడ్డ కూడా మీ కృపను బట్టి మంచి సంఘ బిడ్డలో మీ కృపను బట్టి బలంగా పరిచర్య చేసే అవకాశం ఇచ్చావు. దేవా, నన్నెంత ధన్యుని చేశావో, నా ఆత్మ నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా అని దేవునికి అప్పగించుకున్నాడు. నాన్న నెమ్మదిగా సంతోషంగా కళ్ళు మూసాడు. నా తల్లిదండ్రులకు వృద్ధాప్యం, నెమ్మదైన వృద్ధాప్యం ఇచ్చిన దేవుడు, చెల్లి, తల్లి, నీ పిల్లలను కూడా దేవుడు కనికరించి నీవు బ్రతికున్న దినాల్లోనే నీ కళ్ళ ముందు నువ్వు సజీవంగా ఆరోగ్యంగా ఉండగానే నీ పిల్లల క్షేమాన్ని కనులార చూస్తావు. నమ్ము ఈ మాట. పక్షపాతము లేని దేవుడు, కరుణా కటాక్షము కలిగిన దేవుడు నువ్వు బ్రతికున్న దినాల్లోనే నీ పిల్లల క్షేమాన్ని
అనేక సంవత్సరాలు కన్నులారా చూసి ఆ తర్వాత తృప్తిగా ప్రభా అందరి క్షేమం చూశా, ఇక చాలయ్యా, అందరి పిల్లల క్షేమాన్ని కళ్ళారా చూశా, ఇక నీ ముఖం చూడాలని ఉందయ్యా అని నీవు అనే వరకు భూమి మీద ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా ప్రభు తన సన్నిధికి తీసుకుని వెళ్తాడు. నాన్నా ఏడోకో, అమ్మా ఏడోకో, పిల్లల కోసం తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులారా కన్నీళ్లు కార్చకండి. మీ క్రియ సఫలమై, నీ క్రియ సఫలమై, దేని నిమిత్తం పిల్లల్ని పెంచావో అది సఫలమై చెరలో ఉన్న నీ పిల్లలు విడుదల పొంది మీ వంశంలో ఎవరిని నిలవబెట్టనంతగా నీ గర్భాన పుట్టిన పిల్లలను నా దేవుడు నిలవబెట్టునుగాక. ఈ సంగతి విశ్వాసంతో రాసుకోండి. ఒకరోజు అన్నా దేవుడు జరిగించాడు అనే సాక్ష్యం మీ నోట నేను వింటాను. మనం అందరం కలిసి ప్రభుని స్తుతించుదుంగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల వివరాలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లేకపోతే ఈ చాట్లో మెసేజ్ పెట్టినా కూడా నేను తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, ఏ తల్లి పిల్లల నిమిత్తమై ఏడుస్తుందో, ఏ తండ్రి పిల్లల నిమిత్తమై రోధిస్తున్నారో, ఏ తల్లిదండ్రులు పిల్లల విషయమై ప్రసవేదన పడుతున్నారో, అయ్యా ఆ తల్లి కన్నీళ్లు తుడు, ఆ తండ్రిని ఓదార్చు. ఒక మనుషుని మాట ఇంకో మనుషుని ఏ ఒక్క నాటికి ఓదార్చలేదయ్యా. మమ్మను ఓదార్చగలిగింది మీ మాటే, మా గుండెల్లో ధైర్యాన్ని నింపగలిగింది మీ మాటే. ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి కన్నీళ్లు తుడిచి యేసు నామం పేరిట వారి కన్నుల ఎదుట వారికంటే గొప్పగా వారి పిల్లలను మీరు దీవించుదురుగాక. వారి పూర్వపు వంశంలో ఎవ్వరు వర్ధిల్లనంతగా వారికి ఇచ్చిన పిల్లలను వర్ధిల్ల చేయుదురుగాక. ఆ తల్లి కన్నీళ్లు తుడుస్తున్నందుకు స్తోత్రం, ఆ తండ్రిని ధైర్యపరిచినందుకు స్తోత్రం. ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలు అఖండమైన విజయం పొందుకొనున్నట్లుగా ఒక్కొక్క బిడ్డను మీరు కనికరించబోతున్నందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.